వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు నేతలు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఉమ్మడి ఏపీకి సీఎంగా వర్క్ చేసిన చంద్రబాబు నాయుడు మరొకసారి తెలంగాణకి వస్తున్న నేపథ్యంలోనే పార్టీ కార్యకర్తలు, పార్టీ నేతలందరూ కూడా సంయుక్తంగా సమాయత్తం కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తు చేపట్టారు. అందులో భాగంగా ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించి, పాలిట్ బ్యూరో సమావేశాన్ని నిర్వహించి, ముఖ్య నేతలు గ్రేటర్ హైదరాబాదులో అందుబాటులో ఉన్న నేతలందరూ కూడా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అతను ఏదైతే చంద్రబాబు హైదరాబాద్కు వచ్చిన వెంటనే తనతో సమావేశం నిర్వహించి తర్వాత పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, ఏ విధంగా రానున్న స్థానిక సంస్థాగత ఎన్నికల్లో పోరాటం చేసేందుకు లేదంటే పోటీ చేసేందుకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది అని ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. మరొక వైపు రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారిని పూర్తి స్థాయిలో పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి పనిచేస్తున్న నాయకులకు పదవీ బాధ్యతలు ఇచ్చేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాలిట్ బ్యూరో సభ్యులు ఎవరైతే అరవింద్ కుమార్నో ఆయనకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే మిగతా వారందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపించేందుకు బాధ్యతలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా ఏదైతే గత 10 సంవత్సరాల్లో తెలంగాణలో టీడీపీ పూర్తి స్థాయిలో కనుమరుగైందని చెప్పి ఏదైతే మిగతా పార్టీల నాయకులు చెప్పారో దాన్ని పూర్తి స్థాయిలో ఓవర్కమ్ కావాలి. అంతేకాకుండా సంస్థాగత ఎన్నికల్లో సిద్ధమై పోటీలో నిలవాలి, గెలుచుకోవాలి, ప్రజల మద్దతు పొందాలి, ప్రజల మన్ననలు పొంది సీట్లు సాధించాలని ఒక నిశ్చయానికి రావడం జరిగింది. ఈ కృత నిశ్చయంలో భాగంగానే పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి మిగతా నాయకులందరినీ కూడా కలుపుకొని ముందుకు సాగే అవకాశం ఉంది. మరొక వైపు ఇప్పుడున్న ఎమ్మెల్యేలతో పాటు మరో కొత్త ఎమ్మెల్యే నాయకులను అంటే ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న నేతలందరినీ కూడా గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు కసరత్తు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పూర్వ వైభవం రానుంది అని చెప్పి ఈ సమావేశం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే స్థానిక నాయకులందరిలో కూడా ఒక నూతన ఉత్తేజాన్ని నింపి వారికి ప్రజలకు తీసుకెళ్ళాలి, ప్రజల మధ్యలో నిలవాలని ఇటు దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక చంద్రబాబుతో సమావేశమైన తర్వాత పూర్తి కార్యాచరణ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు కూడా చూసేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది టీడీపీ నుండి వీడిన ఎమ్మెల్యేలు మిగతా పార్టీలకు వెళ్ళారో వారందరూ తిరిగి టీడీపీకి వచ్చేందుకు మరొక అంటే వాళ్ళు చర్చలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు తెలంగాణకు వచ్చిన వెంటనే వారందరూ కూడా కలిసి ఆయనకు ఒకవైపు శుభాకాంక్షలు తెలిపి ఆ తర్వాత పార్టీలోనికి ఆహ్వానించే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే సుమారు 16 నుండి 18 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడున్న పరిస్థితుల్లో వారందరూ కూడా టీడీపీలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు టీడీపీ అంటే చంద్రబాబుతో మంచి సన్నిహితం ఉన్న నాయకులందరూ కూడా తిరిగి పార్టీ కోసం పనిచేసే అవకాశం ఉంది. ఈ టీడీపీని తెలంగాణలో అంటే గ్రేటర్లో మొదటగా పటిష్టం చేసి ఆ తర్వాత జిల్లాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ఎందుకంటే క్యాడర్ ఉంది కానీ లీడర్ లేడు. ఆ లీడర్లను పూర్తి స్థాయిలో వారిని అంటే లీడర్లుగా తయారు చేసి ఆ లీడర్లతో పార్టీని బలోపేతం చేయాలని చెప్పి ఆలోచన అయితే కనిపిస్తుంది. మొత్తంగా రాబోయే రోజుల్లో ఇటు ప్రతిపక్షంలో కావచ్చు లేదంటే ప్రజాపక్షంలో ఉండేందుకు టీడీపీ ఒక మంచి ఛాన్స్ ఇది అని చెప్పేసి టీడీపీ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే పని చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర అధ్యక్షుడిగా మార్పులు చేర్పులు చేసి జిల్లా అధ్యక్షులను కూడా ఏర్పాటు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా గ్రేటర్ పైన పూర్తి స్థాయిలో పట్టు సాధించి సంస్థాగత ఎన్నికల్లో ఇటు గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, మిగతా ఎన్నికలలో కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులు ఒకసారి భేటీ కావడం ఆ తర్వాత ఇది చర్చాంశంగా మారింది. అందులో భాగంగానే ఇరు రాష్ట్రాలకు లబ్ధి చేకూరించే విధంగా నిర్ణయాలు ఉంటాయి తప్ప ఎవరికి ఇబ్బంది కలిగే అవకాశం అయితే కనిపించదని చెప్పి టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ పూర్తి స్థాయిలో పుంజుకుంటుంది, రాబోయే రోజుల్లో ఎన్నికల పోటీలో నిలుస్తుంది అని చెప్పేసి నేతలు భావిస్తున్నారు. ఇది వారి ఆశలు, వారి కళలు ఏ విధంగా సాకారం చేసుకుంటారు, ఎంతమంది నేతలు సమైక్యంగా ముందుకెళ్తారు, పార్టీని బలోపేతం చేస్తూనే ప్రజల్లో నిలిచేందుకు అవకాశం ఉంది కాబట్టి వారి కళలు సాకారం అవుతాయా లేదా అని కాలమే చెప్పనుంది. కెమెరామెన్ సుజిత్తో మహేందర్, పబ్లిక్ కోర్ట్ న్యూస్, హైదరాబాద్.